అందులో మళ్ళీ తెలుగుదేశం మనుషులు వచ్చి కూర్చుంటారు. ఇప్పుడు కొత్తపల్లి సుబ్బారాయుడు లేకపోతే కొనతాల రామకృష్ణ తెలుగుదేశంలోకి చేరతానంటే ఇటు పంపించారు, బాలశౌరి తెలుగుదేశంలో చేరతానంటే ఇటు పంపించారు, కన్నా లక్ష్మీనారాయణ జనసేనలో చేరతానంటే తెలుగుదేశంలోకి తీసుకున్నారు. అంత పక్కా స్కెచ్ తో బాబు స్కెచ్ పక్కాగా నడుస్తోంది. పవన్ కళ్యాణ్ ఆయనని నమ్ముకుని ఉన్నారు. ఎందుకంటే ఆయన పవన్ కళ్యాణ్ కన్విన్స్ చేసింది ఏంటంటే, నువ్వు 24లో 20 గెలుచుకో, నీకు మంచి ఛాయిస్ ఉంటుంది, ఫ్యూచర్ ఉంటుంది, నువ్వు 20 గెలిచేయగానే ఆ తర్వాత నెక్స్ట్కి వచ్చేటప్పటికి జగన్ పని అయిపోతుంది, మనం అధికారంలోకి రాగానే జగన్ పని తొక్కుపడేస్తాం, అప్పుడు ఆ జగన్ మనుషులకి వెళ్ళడానికి దిక్కుండదు, మా దగ్గరికి రాలేరు వాళ్ళు వైసీపీ కాబట్టి నీ దగ్గరకు వచ్చేస్తారు. ఇది ఒక బ్రహ్మ ప్రపంచంలోకి ఆయన్ని తీర్చారు. అట్లాగే నడుస్తుంది. జన సైనికులు ఆశించిన స్థానాల్లో వాళ్ళని పక్కన పెట్టి బాబు గారు కొత్త వాళ్ళని బరిలోకి దింపడం. ఇప్పుడు గుంటూరు వెస్ట్ లో డాక్టర్ ఎవరో గల్లా మాధవి ఎవరో బరిలేదు. సామాజిక కోణంలో దింపుతున్నారా, ఆర్థిక కోణంలో దింపుతున్నారా, లేదంటే జనసేన పక్కన పెట్టి? ఎందుకంటే ఆవిడతో పోలిస్తే ఆ బోనబోయిన శ్రీనివాస్ యాదవే కాస్తంత రాజకీయాల్లో అనుభవం వ్యక్తి, ఎప్పటి నుంచో తిరుగుతున్నారు జనసేనలో, ఆయన కూడా సీట్ నాదే కన్ఫర్మ్ అనే భ్రమలో ఉన్నారు. అటువంటి వాళ్ళని పక్కన పెట్టడం ఏం ఆశించి బాబు గారు ఈ నిర్ణయం? ఆయన డబ్బు కులమే చూసుకుంటారు. ఇప్పుడు అందులోకి వచ్చేటప్పుడు గల్లా అనగానే ఏంటి అనేది అర్థం అవుతుంది కదా. అది కూడా ఆమె బీసీ, గల్లా అంటే వాళ్ళ హస్బెండ్ కమ్మ. బేసిక్ గా అక్కడ అదే కదా. ఈవిడ కూడా రజనీ కూడా అదే కదా, వాళ్ళ ఆయన కాపు అనుకుంటారు.